సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే మిస్టేక్స్ ఎవ్రీ ఫ్రెషర్ డూయింగ్. సో ప్రతి ఫ్రెషర్ చేసే మిస్టేక్స్ ఇవి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రతి పాయింట్ మీరు రిలేట్ అవుతారు పక్కా. చూద్దాం, లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిపెండింగ్ ఓన్లీ ఆన్ క్లాసెస్. సో క్లాసెస్ మీద డిపెండ్ అవుతారు మీరు. ఓకే, సార్ వచ్చారా, క్లాస్ చెప్పారా, నోట్స్ రాసామా, విన్నామా, వెళ్ళిపోయామా, అంతే. ఓకే, సో దాని మీద మీరు డిపెండ్ అయి ఉంటారు. బట్ ఆ క్లాస్ మీరు విన్న క్లాస్ ఏదైతే ఉందో దాని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సపోజ్ ఈరోజు మీకు పైథాన్ గురించి క్లాస్ చెప్పారు. సో దాన్ని మీరు ఇంటికి వెళ్ళి అప్లై చేయండి. ఓకే, మీ ల్యాప్టాప్ పట్టుకొని దాన్ని అప్లై చేయండి, ప్రాక్టికల్గా నేర్చుకోండి. ఓకే, సార్ చెప్పారు ఏదో మనం విన్నాము, నోట్స్ రాసుకున్నాం, వెళ్ళిపోయాము, అలా కాకుండా దాన్ని జస్ట్ ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీకు వచ్చుతుందో రాదో తర్వాత విషయం. జస్ట్ ల్యాప్టాప్ పట్టుకొని ఫస్ట్ ఓపెన్ చేయండి. సార్ ఏం చెప్పారో దాన్ని బట్టి ఒక కోడ్ రాయడానికో లేకపోతే ఒక ప్రోగ్రామ్ రన్ చేయడానికో ట్రై చేయండి. ఓకే, సో లెర్న్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సార్ చెప్పిన మాత్రమే వింటాను కాకుండా ప్రాక్టికల్గా నీకు నువ్వుగా నేర్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చే వరకు మనం చదవం. ఓకే, ఎగ్జామ్స్ వచ్చే వరకు చదవం. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అన్నప్పుడు మాత్రం పుస్తకాలు తీసి చదువుతాం. సో దట్స్ వెరీ రాంగ్. అండ్ కొంతమంది అయితే 1 డే బ్యాటింగ్ చేస్తారు, 1 నైట్ బ్యాటింగ్. మేము కూడా అలా చేసిన వాళ్ళమే. సో చాలా మిస్టేక్స్ చేసాం, నేను చేసిన మిస్టేక్సే మీకు చెప్తాను. సో మేము కూడా అలా చేసిన వాళ్ళమే, 1 నైట్ బ్యాటింగ్, 1 డే బ్యాటింగ్. సో అలా చేయకండి. మీరు ఫస్ట్ నుంచే దాన్ని అలవాటు చేసుకోండి, దాన్ని ఫస్ట్ నుంచే నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ నుంచి ఈరోజు సార్ ఏం చెప్పారు ఆ టాపిక్ ఆ రోజు నేర్చుకుంటే అయిపోద్ది కదా. సో ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటే మీకు ఈజీ అయిపోద్ది కదా. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి 5 యూనిట్స్ ఒకేసారి చదవలేము. ఓకే, 1 డే బ్యాటింగ్ చేసినట్టు 5 యూనిట్స్ ఒకసారి చదవలేము. సో 3 యూనిట్స్ చదువుతాం, ఇంకా 2 యూనిట్స్ దేవుడు వదిలేస్తాం. దేవుడు వదిలేసి ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తాం. సో అలా కాకుండా ఏ రోజు ఆ రోజు మీరు చదువుకుంటే మీకు ఈజీ అయిపోద్ది కదా. మనం ఈజీ వే వదిలేసి కష్టమైనదే పట్టుకుంటాం. మనం కష్టమైన వే పట్టుకుని అదే ఈజీ అనుకుంటాం. ఓకే, 1 డే బ్యాటింగ్ ఈజీ అనుకుంటాం కానీ అదే కష్టం. సో నువ్వు ఒకేసారి 3 యూనిట్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, ఒకేసారి నీ బ్రెయిన్ అంతా ప్రెషర్ పెడుతున్నావు. అలా కాకుండా నువ్వు ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటే అదే ఈజీ కదా. అని నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ కూడా మీరు రిలేట్ చేసుకుంటే ఏ రోజు ఆ రోజు నేర్చుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే ఇంకా ఈజీ కదా. సో నువ్వు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే నీకు నువ్వుగా చేసావు కాబట్టి నీకు అది బాగా గుర్తుంటుంది. నువ్వు ఎగ్జామ్ సింపుల్గా రాయొచ్చు, సింపుల్గా. సో ఎగ్జామ్స్ వచ్చే వరకు మీరు పుస్తకాలు తీయకుండా అలా ఉండకండి, ఎగ్జామ్ ముందే నేర్చేసుకోండి. ఓకే, ఏ రోజు అలా నేర్చుకుంటే ఇంకా బెటర్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బీయింగ్ అఫ్రైడ్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో మీరు డౌట్స్ అడగడానికి, క్వశ్చన్స్ అడగడానికి భయపడుతుంటారు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు, ఫ్రెషర్స్ కాబట్టి. సో అలా భయపడద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్రతిదీ అడగండి. ఓకే, మీ సీనియర్స్ అడగడానికి భయపడకండి, మీ స్టాఫ్ అడగడానికి భయపడకండి, లేకపోతే మీ నాన్ టీచింగ్ స్టాఫ్ అడగడానికి భయపడకండి, లేకపోతే కొంతమంది ఫీజు అడగడానికి కూడా భయపడతారు. సో అలాంటి వద్దు. జస్ట్ మీకు ఏది కావాలంటే అది అడగండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే దానికి, మీరు అడిగితే చెప్పడానికి వాళ్ళు ఉన్నారు. సో ప్రతిదీ మీకున్న ప్రతి డౌట్ క్లియర్ చేసుకోండి ఎప్పటికప్పుడు. సో డౌట్ అడగండి, తప్పలేదు. ఓకే, భయపడకండి, సిగ్గుపడకండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బీయింగ్ షై. సో సిగ్గుపడద్దు. ప్రతి దానికి నువ్వు సిగ్గుపడుతున్నావు అనుకో, నేను తొక్కేస్తారు కిందకి. సో ఎందుకంటే నీ సీనియర్స్ని కాసుకొని కూర్చుంటారు. ఓకే, నేను ఎప్పుడు దొరుకుతావో ర్యాగింగ్ చేద్దాం అన్నట్టుగా. సో సిగ్గుపడద్దు, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండండి, ప్రతి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. నేను ఇంట్రోవర్ట్ బ్రో, నాకు సిగ్గు అంటే ఇంట్రోవర్ట్ అవేట్ ఉండవు బ్రో. నువ్వు జస్ట్ ప్రతి ఒక్కరితో మాట్లాడు, నీ కాలేజ్లో పరిచయం ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పు, మాట్లాడు. ఇంట్రోవర్ట్ తొక్క ఏ గుడ్డు ఉండదు. జస్ట్ ఎక్స్ట్రోవర్ట్ అయిపోతావు నువ్వు 4th ఇయర్ వచ్చేసరికి. ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయి, ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయి, ప్రతి ఒక్కరితో మాట్లాడు, కమ్యూనికేషన్ పెంచుకో. సో ఇవన్నీ చేస్తే నువ్వు ఇంట్రోవర్ట్ కాదు కదా, ఎక్స్ట్రోవర్ట్ అయిపోతావు, ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్ అయిపోతావు నువ్వు 4th ఇయర్ వచ్చేసరికి. సో సిగ్గుపడకండి, నేను ఇంట్రోవర్ట్ అని చెప్పుకొని అలా ఆ ముసుగులో బతికేయకండి, ఇంట్రోవర్ట్ అనే ముసుగులో బతికేయకండి. ఓకేనా, సో జస్ట్ బీ అవుట్, ప్రతిదీ మాట్లాడండి, ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేయండి, తప్పలేదు. ఓకే, అండ్ 5th పాయింట్ ఈజ్ ఇగ్నోరింగ్ హెల్త్. సో మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత హాస్టల్ ఫుడ్ మీకు పడకపోవచ్చు. సో దాన్ని బట్టి మీరు తినడం తగ్గించేస్తారు. సో అలా చేయకండి, మంచిగా ఫుడ్ తినండి. అది బాగున్నా బాగోపోయినా ఏదో కళ్ళు మూసుకొని తినేయండి. సో తినడం కావాలి ఫస్ట్ మనకి, అది బాగుందా, టేస్ట్ ఎలా ఉంది, టేస్ట్ బట్టి కాకుండా ఆ పూటకు మనం తిన్నామా లేదా అనేది చూసుకోండి. అండ్ కావాలంటే ప్రతి సండే బయటికి వెళ్ళి బిర్యానీ తినండి. హాస్టల్ ఫుడ్ నాకు నచ్చట్లేదు అంటే ఏ పూట ఆ పూట తినేసాయి కళ్ళు మూసుకొని. బట్ ప్రతి సండే వెళ్ళి ట్రీట్ ఇచ్చుకో, నీకు నువ్వే. ఒక బిర్యానీ తినమో లేకపోతే నీకు నచ్చింది తిను, పానీపూరియో లేకపోతే నూడిల్స్, నీకు నచ్చింది తిను. ఓకేనా, ఒక సండే ట్రీట్ ఇచ్చుకో నీకు నువ్వుగా. బట్ ఫుడ్ మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. అండ్ హెల్త్ అంటే వర్కౌట్స్ చేయండి, ఇప్పుడు నుంచే మీరు ప్రాక్టీస్ చేయండి. మనకు అప్పుడే పొట్టలు రాలే కదా బ్రో, మన మీద బ్రో వర్కౌట్ చేయాలి, మన మీద కూడా జిమ్ చేయాలని కాకుండా పొట్ట వచ్చే వరకు చూసుకోకుండా పొట్ట రాకముందే ప్రికాషన్ తీసుకో. అంటే చేతులు కాలేని తర్వాత అవగలు పట్టుకోవడం కన్నా ముందే ప్రికాషన్ తీసుకుంటే బెటర్ కదా. సో అందుకని చెప్పి వర్కౌట్ చేయడం, జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, గేమ్స్ ఆడడం, జిమ్కి వెళ్ళడం, సో ఇవన్నీ ఇప్పుడే అలవాటు చేసుకో. ఫస్ట్ నా హెల్త్ బాగుండాలి కదా అనే గోల్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఓకేనా, సో ఈ పాయింట్లు మీరు ప్రతి ఫ్రెషర్ చేస్తారు. సో మీరు మాత్రం చేయకండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.